ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ నా వందనములు. ఈరోజు ధ్యాన అంశము, కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుని బిడ్డలకు కష్టాలు ఎందుకు వస్తాయి? ప్రార్థన. ప్రియమైన కృపామయుడైన పరలోకపు తండ్రి, ఈ దినమున నీ పవిత్ర సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. ఈ సందేశము వినుచున్న ప్రతి హృదయము ఏదో ఒక కష్టములో, శ్రమలో, బాధలో ఉంది ప్రభువా. నీ వాక్యము ద్వారా వారికి సమాధానము, ఆశ, ధైర్యము దయచేయము. నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ ప్రసంగం జరుగునట్లు చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ నేస్తమా, ప్రతి విశ్వాసి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న వస్తుంది. నేను దేవుని బిడ్డనే కదా, అయితే నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు? మనలో చాలామంది ఇలా అనుకుంటాము, దేవుణ్ణి నమ్మితే ఉండవు, బాధలు ఉండవు, కన్నీళ్లు ఉండవు అని. కానీ బైబిల్ అలా చెప్పడం లేదు మిత్రమా. బైబిల్ నిజాయితీగా చెబుతుంది, దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయి. దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయని బైబిల్ సాక్ష్యం చెబుతుంది. యోహాను 16:33. ఈ లోకమందు మీకు శ్రమ కలుగును, అయితే ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభువు శ్రమ రాదు అనలేదు, కానీ శ్రమలో కూడా జయము ఉందని చెప్పారు. 2 తిమోతికి 3:12. క్రీస్తు యేసునందు భక్తి గల వారందరూ హింస అనుభవిస్తారు. కష్టాలు రావడం, దేవుడు మనను ప్రేమించడం లేదు, మన ప్రార్థనలకు విలువ లేదు. కష్టాలు రావడం విశ్వాస జీవితంలో భాగమే. దేవుడు కష్టాలను ఎందుకు అనుమతిస్తాడు? మన విశ్వాసాన్ని శుద్ధి చేయుటకు. 1 పేతురు 1:6-7. పరీక్షింపబడిన మీ విశ్వాసము బంగారము కంటే విలువైనదిగా కనబడును. బంగారము అగ్నిలో పోతేనే గాని మలినాలు తొలగిపోతాయి. అలాగే విశ్వాసి జీవితము పరీక్షల ద్వారానే బలపడుతుంది. యాకోబు 1:2-3. వివిధ పరీక్షలు మీకు వచ్చినప్పుడు అది మీ విశ్వాసాన్ని పరీక్షించుచున్నదని తెలుసుకొనుడి. మనలను దేవునికి దగ్గరకు చేయుటకు కీర్తనలు 119:67. నేను శ్రమపడక మునుపు తప్పిపోయి తిని, ఇప్పుడు నీ వాక్యమును గైకొనుచున్నాను. కష్టాలు రాకముందు మనకు సమయము లేదు దేవునికి. కష్టాలు వచ్చిన తర్వాత దేవుడే మనకు ఆధారం. హోషేయ 6:1. రండి, యెహోవా యొద్దకు తిరిగి పోదము. చిన్న ఉపమానం. బాంబూ చెట్టును నాటిన తర్వాత మొదటి 4 సంవత్సరాలు భూమి మీద ఏమీ కనిపించదు. చాలామంది అనుకుంటారు ఈ చెట్టు వృధా అని. కానీ 5వ సంవత్సరంలో అది కొన్ని వారాలలోనే 90 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రశ్న ఏంటంటే, అది 5వ సంవత్సరంలో పెరిగిందా, లేదా ఆ 4వ సంవత్సరాల లోపలే పునాది వేసుకున్నదా? అలాగే దేవుడు మన జీవితాలలో కష్టాల కాలంలో మనలోనే లోపలే ఉంటూ ఓర్పు, విశ్వాసము, సహనము మనలో పుట్టిస్తూ ఉంటాడు. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కష్టాలు చివరి మాట కాదు ప్రియనేస్తమా. కష్టం శాశ్వతము కాదు. బాధ చివరి అధ్యాయము కాదు. కీర్తనలు 35. సాయంకాలము ఏడుపు వచ్చినను ఉదయమున ఆనందము కలుగును. రోమా 8:18. ప్రస్తుత కాలశ్రమలు రాబోవు మహిమతో పోల్చదగినవి కావు. దేవుడు ఎప్పుడు కష్టంతో కథను ముగించడు, మహిమతో ముగిస్తాడు. ప్రియ నేస్తమా, మీరు ఈరోజు కష్టంలో ఉంటే దేవుడు మీతో ఉన్నాడు. మీ కన్నీళ్లు ఆయన చూశాడు, మీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు. యోబు 23:10. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను బంగారం వలె బయలుదేరుదును. ముగింపు ప్రార్థన. ప్రభువా, కష్టాలలో ఉన్న నీ పిల్లలందరినీ నీ వాక్యము చేత ఆదరించుము. వారి శ్రమను వ్యర్థము కాకుండా చేసి నీ మహిమకు మార్చుము. ధైర్యము, ఆశ, విశ్వాసము దయచేయుము. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతం చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్.